Hey guys, welcome back to my channel The Twin Adventures. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలకు కూడా హాలిడేస్ హాఫ్ డేస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ సమ్మర్లో వాళ్ళ టేస్ట్ బడ్స్ని వాళ్ళ కోరికల్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇది ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఈ రెసిపీ పేరు వచ్చేసి చాక్లెట్ మిల్క్ షేక్. చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. సో ఇందులోనే ఒక 4 to 5 ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోవాలి. ఒకవేళ మీరు ఐస్ క్యూబ్స్ వద్దు అనుకుంటే నార్మల్ చల్లటి పాలు కూడా యూస్ చేయొచ్చు. సో ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ అనేది వేసుకోవాలి. ఒకవేళ మనకి కోకో పౌడర్ దొరకలేదు, అవైలబుల్లో లేదు అంటే నార్మల్ చాక్లెట్ కూడా వేసుకోవచ్చండి. బట్ దానికంటే కూడా ఒరిజినల్ టేస్ట్ రావాలి అంటే కోకో పౌడర్ వేసుకుంటేనే ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ కోకో పౌడర్ బయట మార్కెట్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. సో దీనికి మీరు ఎంత స్వీట్నెస్ అయితే తీసుకుంటారో, ఎంత స్వీట్నెస్ అయితే కావాలో దాని తగ్గట్టు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది వేసుకున్నాను. మరి ఓవర్ స్వీట్ కాదు, అట్లానే అసలు స్వీట్ లేకుండా కాదు, నార్మల్ స్వీట్ రేంజ్లో తీసుకున్నాను. సో ఇలా వేసుకున్న దాన్ని ఒక్కసారి స్పూన్తో నార్మల్గా మిక్స్ చేసేసి మిక్సీ అనేది పట్టుకోవాలండి. సో మిక్సీ అనేది ఒక 2 to 3 టైమ్స్ పట్టుకోవాలి. సో దట్ మనం వేసుకున్న ఏదైతే ఐస్ క్యూబ్స్ ఉంటుందో అది కంప్లీట్గా కరిగిపోతుంది అండ్ కోకో పౌడర్, షుగర్ అవన్నీ కూడా మంచి మిక్స్ అవుతాయి. సో ఇలా 2 to 3 టైమ్స్ మిక్సీ పట్టుకుంటే అంతే, మన చాక్లెట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ చాక్లెట్ మిల్క్ షేక్ పిల్లలే కాదండి, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. సో హాట్ సమ్మర్లో కూల్ చల్లగా చాక్లెట్ మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. సో ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో నార్మల్గా డైరీ మిల్క్ చాక్లెట్ కానివ్వండి, ఏదైనా చాక్లెట్ జస్ట్ అలా కరిగించుకొని ఆ గ్లాస్ చుట్టూతా ఇట్లా చాక్లెట్ అనేది వేసుకుంటే మనం తాగేటప్పుడు ఆ చాక్లెట్ టేస్ట్ కూడా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలా జస్ట్ వేసుకొని, సో మనం ఏదైతే మిక్చర్ ఇప్పుడు పట్టుకున్నాం కదా అది ఈ గ్లాస్లో వేసేసుకోవాలి. ఇలా గ్లాస్లో వేసుకున్న తర్వాత ఒకవేళ మీకు కావాలి అంటే పైనుంచి మనం కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చండి. సో దిస్ ఈజ్ ద రెసిపీ ఫైనల్లీ. సో ఇలా మీ పిల్లలకు కనుక చేసి పెడితే కనుక దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండి. సో ఇలా ఒక స్ట్రా వేసి ఇచ్చేస్తే హ్యాపీగా తాగేస్తారు. మా పిల్లల రివ్యూస్ చూద్దాము ఎలా ఉందో. బాగుంది శ్రీత, నైస్, యమ్మీ, గ్లాస్ చూపి. Shruti, నువ్వు ఎలా ఉంది? So if you like this video, please do like, share and subscribe.